ఇది ఈ సర్కిల్ని టిప్పు సుల్తాన్ సర్కిల్ గా ప్రకటించమని కోరారు. స్తూపం కూడా పెట్టి బ్రహ్మాండంగా టిప్పు సుల్తాన్ సర్కిల్ గా దీన్ని నియమించి బ్రహ్మాండమైన సర్కిల్ గా దీన్ని తయారు చేసి ఈ కడపకు వస్తాని నేరుగా అందరికీ గుర్తుండే విధంగా ఈ టిప్పు సుల్తాన్ సర్కిల్ ఉంటుందని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. స్వయంగా సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు. ఆయన అధికారంలో ఉండగానే కడప నగరంలోని ఆల్మాస్ సర్కిల్ని ఇప్పుడు ఏకంగా టిప్పు సుల్తాన్ సెంటర్గా మారుస్తానని చెప్పినటువంటి మాట పక్కకు పోయి హనుమాన్ సర్కిల్గా మార్చేస్తున్నారు అనే ప్రచారంతో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చాలా పెద్ద స్థాయిలో వివాదం చెలరేగింది. ఏకంగా పోలీసులు అదుపు చేయడంలో విఫలమయ్యారు. సకాలంలో శాంతి భద్రతలను కాపాడడంలో ఏపీ పోలీసుల నిర్లక్ష్యం చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపింది. రాళ్లు రువ్వుకునేటంత వరకు వెళ్ళింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరి దాడులకు ప్రయత్నం చేయడంతో పోలీసులు పెద్ద స్థాయిలో లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలో రాళ్ల దాడిలో పలువురు పోలీసులు కూడా గాయపడక తప్పని పరిస్థితి వచ్చేసింది. అనేక మంది తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఇలాంటి పరిస్థితి కడప నగరంలో రావడం అత్యంత శోచనీయమైనటువంటి వ్యవహారం. వివాదం చెలరేగే అవకాశం ఉందని తెలిసినప్పటికీ ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో చేతులు ఎత్తేసింది. తీరా వివాదం చేతులు దాటిపోయిన తర్వాత అప్పుడు రంగంలో దిగిన కాకీలు లాఠీచార్జీకి పూనుకోవలసిన పరిస్థితి వచ్చింది. అసలు అంత పెద్ద సంఖ్యలో ఇరు వర్గాలు గుమికూడే పరిస్థితే రాకుండా ఆరంభంలోనే అడ్డుకోవాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. చంద్రబాబే హామీ ఇచ్చినట్టుగా అక్కడ టిప్పు సుల్తాన్ సర్కిల్ అని కాకపోయినా హనుమాన్ సర్కిల్ అన్నట్టుగా పేరు మార్చడమే వివాదానికి ఆజ్యం పోసింది. ఇలా వివాదాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతుందని ప్రభుత్వానికి తెలిసిన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. పైగా వివాదానికి సర్కారు నిర్లక్ష్యమే ఇప్పుడు కారణమైనట్టుగా కనిపిస్తోంది. అక్కడ హనుమాన్ సర్కిల్ లేకుంటే టిప్పు సుల్తాన్ సర్కిల్ ఇలా పేర్లు కాకుండా ఏపీజే అబ్దుల్ కలాం సర్కిల్ అని పేరు పెడితే ఎవరైనా కాదంటారా? ఎవరైనా అభ్యంతరం పెడతారా? ఎక్కడైనా వివాదం చెలరేగేదానికి ఆస్కారం ఉంటుందా? ఇలా ఎవరికి వాళ్ళు తాము అనుకున్నట్టుగానే పేరుండాలి అనే పట్టుదలకి పోతున్నటువంటి తరుణంలో అలా హనుమాన్ సర్కిల్ అని పేరు పెట్టే ప్రయత్నాన్ని అడ్డుకోకుండా సర్కారు ఏం చేస్తున్నట్టు? ఎందుకని ఇలా లాఠీచార్జీ వరకు తీసుకొచ్చినట్టు? ఇలా వివాదాలు రాజేయడం వెనుక అసలు కారణం ఏంటి? రాష్ట్రంలో ఇప్పటికే హిందూ క్రిస్టియన్స్ మధ్య గోదావరి జిల్లాల్లో చాలా పెద్ద స్థాయిలో విభజన తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా మతాల మధ్య మంట రేపే ప్రయత్నం ఒకవైపు గోదావరి జిల్లాల్లో హిందూ క్రిస్టియన్స్ మధ్య, ఇప్పుడు రాయలసీమలో హిందూ ముస్లిమ్స్ మధ్య ఈ రకమైనటువంటి విద్వేషాలు పెంచే ప్రయత్నం వెనక ఖచ్చితంగా రాజకీయ కుట్రున్నట్టుగా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే మైనార్టీలకు వ్యతిరేకంగా మెజార్టీలను రెచ్చగొట్టడం ద్వారా, మత విద్వేషాలు రాజేయడం ద్వారా ఎన్డీఏ ముఖ్యంగా బీజేపీ ఓట్లు కొల్లగొట్టడంలో సక్సెస్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు అదే ఫార్ములాని అదే తీరున ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ మిత్రపక్షంగా చంద్రబాబు అనుసరించబోతున్నారు అనే దానికి ఇవన్నీ సంకేతాలా అనేటువంటి సందేహం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్లో గతంలో హిందూ ముస్లింల మధ్య కానీ హిందూ క్రిస్టియన్స్ మధ్య కానీ ఇంతటి ఉద్రిక్తపూరితమైనటువంటి వాతావరణం చెలరేగిన దాఖలాలు లేవు. ఇప్పుడు అది పెరుగుతోంది, మరింత ఉధృతమవుతోంది, తీవ్రతరమయ్యేలా ప్రభుత్వమే కారణమవుతోంది. నిలువరించాల్సినటువంటి దశలో నిమ్మకు నీరెత్తినట్టుగా కళ్ళప్పగించి చూస్తూ వివాదాలకు ఆజ్యం పోస్తోంది. తద్వారా మెజార్టీని రెచ్చగొట్టి తాము రాజకీయ మనుగడ సాగించవచ్చు అనే వ్యూహానికి వస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే తిరుమల లడ్డూ చుట్టూ చాలా పెద్ద వివాదం రేపారు. చివరికి అది బూమరాంగ్ అయింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సనాతనం పేరుతో మొత్తం తిరుమల ప్రతిష్టతను దెబ్బతీసే దిశలో లేనిపోని అభియోగాలు మోపారు అని అధికారికంగా వెల్లడైంది. అలా హిందువుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం ద్వారా ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వివాదాలకు ఆస్కారం ఇచ్చేలా ప్రభుత్వమే
వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా విస్మయకరమైనటువంటి మాట చాలామంది నోట నుంచి వస్తుంది. కడప లాంటి నగరంలో ఇలాంటి విద్వేషాలు ఎవ్వరికీ శ్రేయస్కరం కాదు. కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నటువంటి వాళ్ళు అటు ముస్లింల వైపున్న ఇటు హిందువుల వైపున్న ఎవరైనా రాజకీయ విద్వేషాలు రాజేసేటువంటి కుట్రదారులకు మాత్రమే ఇలాంటివి ఉపయోగపడతాయి. మధ్యలో సామాన్యులు సమిధులైపోతారు. హిందువుల్లోనైనా ముస్లింల్లోనైనా సాధారణమైనటువంటి ఉద్రేకానికి గురైనటువంటి వాళ్ళంతా బలి పశువులుగా మిగులుతారు. చివరికి దాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు భారీగా లబ్ధి పొందుతారు. గతంలో మత విద్వేషాలు చెలరేగిన ప్రతి సందర్భంలో ఇదే జరిగింది. ఇప్పుడైనా ఎప్పుడైనా అదే జరుగుతుంది. కాబట్టి సాధారణ జనాలు కాసింత సంయమనం పాటించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం కూడా చొరవగా అందరినీ నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని ముందుగా గుర్తించి అలాంటి పరిస్థితి చేజారిపోకుండా అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అసలు అక్కడి వరకు రాకుండా పెద్ద సంఖ్యలో జనం గుమికూడకుండా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటివి సకాలంలో చేయకపోతే వచ్చేటువంటి చిక్కు ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో ఇప్పుడు కడప మనకి చాటుతోంది. ఇది అత్యంత శోచనీయమైనటువంటి ఘటన. ఇలాంటి లాఠీ ఛార్జీలు రాళ్ళు రువ్వుకునేటువంటి ఘటనలు మన రాష్ట్రంలో మతపరమైనటువంటి విభజనకు కారణమవుతున్నాయి. అలాంటివి ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇలాంటి పరిణామాలని ఎవరు అంగీకరించకూడదు. ఎవరు రెచ్చగొట్టినా ఇలాంటి ధోరణిని సహించకూడదు. ఆ సర్కిల్కి హనుమాన్ సర్కిల్ అనేటువంటి పేరు పెట్టడం ద్వారా రెండో వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి ధోరణికి దిగేటువంటి వాళ్ళందరినీ నియంత్రించాలి. కాదు బలవంతంగా దానికి పేరు మారుస్తామంటూ మరో వర్గం ప్రయత్నించిన వాళ్ళను కూడా ఎక్కడికెక్కడ కట్టడి చేయాలి. సామరస్యపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి. అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలాంటివి చేయకుండా సేమ్ ఆకివీళ్ళలో ఏ తీరునైతే రెండు రకాల వైపు రెచ్చగొట్టే పరిస్థితులు వచ్చాయో ఇప్పుడు మళ్ళీ కడపలో మరో రెండు వర్గాల మధ్య అదే తీరున రెచ్చగొట్టే పరిణామాలు చాలా చాలా కలవరపరిచేటువంటి విషయం. ఈ రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని చెప్పాల్సిన అంశం. కడపలో ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా శాంతి వర్ధిల్లాలని, మత సామరస్యం సజావుగా సుదీర్ఘకాలంగా కడపలో కొనసాగుతున్నటువంటిది మరింత పరిడ వెళ్ళాలని ఆశిద్దాం. కడప దర్గా అత్యంత సామరస్యపూరితమైనటువంటి వాతావరణంలో దేశంలోనే కాదు అనేక మంది విదేశీయులను కూడా ఆకర్షించేటువంటి మత సామరస్యానికి కేంద్రం. అలాంటి దర్గాకు నిలయంగా ఉన్నటువంటి కడపలో ఇలాంటి ఉద్రిక్తతలు చెలరేగడం అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయం. ఈ పరిస్థితి మరింత వేడెక్కకుండా తక్షణమే సర్కారు చొరవ చూపాలని, ఈ పరిస్థితిని సమర్థవంతంగా అడ్డుకోవాలని ఆశిద్దాం. లేకుంటే మాత్రం చంద్రబాబు ఇలాంటి పరిణామాలకి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి తలెత్తుతుందని మాత్రం చెప్పక తప్పదు.